కడప జిల్లా జమ్మలమడుగులో అతిపెద్ద టైల్స్ మరియు బాత్వేర్ షోరూమ్ డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్. మా వద్ద నాణ్యత, మన్నిక మరియు సరికొత్త డిజైన్లతో చేసే ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ మరియు బాత్వేర్ లభించును. డ్రీమ్ హోమ్ ఎంటర్ప్రైజెస్, ఎంపీడీఓ ఆఫీస్ రోడ్, జమ్మలమడుగు. జమ్మలమడుగు వైసీపీలో రోజురోజుకి ముదిరిపోతున్న కోల్డ్ వార్. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మరోసారి బయటపడ్డ విభేదాలు. రామసుబ్బారెడ్డి వైపు వెళ్లొద్దంటూ ఆయా మండల కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే హుకుం జారీ. 2029 టికెట్ నాదే అంటూ కార్యకర్తల వద్ద మాజీ ఎమ్మెల్యే పదే ప్రస్తావన. రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేయాలని మరోసారి హెచ్చరించిన పార్టీ అధినేత. నియోజకవర్గ పూర్తి బాధ్యతలిస్తేనే పనిచేస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే. తలలు పట్టుకుంటున్న క్యాడర్. సీన్లోకి వెళ్తే వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు చూడ్డానికి సైలెంట్ గా ఉన్న సమయం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ రాజకీయాలు బ్లాస్ట్ అవుతూనే ఉంటాయి. పులివెందుల తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉండేది. వరుసగా 4 ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబానిదే ఇక్కడ అధికారం. కానీ 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. మొదటిసారి ఈ నియోజకవర్గంలో కాషాయ జెండా రెపరెపలాడింది. అయితే ఈ నియోజకవర్గంలో పార్టీల కంటే వ్యక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ ప్రజలు. దానికి ఎగ్జాంపుల్ 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి గెలవడమే. 2019లో వైసీపీ నుంచి మూలే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతా బాగుందన్న సమయంలో 2020లో టీడీపీ నుంచి వైసీపీలోకి రామసుబ్బారెడ్డి వెళ్లడంతో జమ్మలమడుగు వైసీపీలో కోల్డ్ వార్ మొదలైంది. 2020లో మొదలైన కోల్డ్ వార్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య వైసీపీ పెద్దలు ఎన్నిసార్లు సయోధ్య కుదిర్చినా ఆ చర్చలు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయట. గతంలో ఈ ఇద్దరూ కలిసి ఏనాడు పార్టీ బలోపేతానికి పనిచేయలేదన్న టాక్ ఉంది. ఇక 2024 ఎన్నికల్లో కూడా రామసుబ్బారెడ్డి వర్గాన్ని సుధీర్ రెడ్డి కలుపుకొని పోకపోవడం వల్లే ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గురైందని క్యాడర్ అంటోంది. ఇక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత జమ్మలమడుగు వైసీపీ కార్యకర్తలను సుధీర్ రెడ్డి పట్టించుకోవడం మానేశారు. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో వైసీపీ నూతన కార్యాలయం ఏర్పాటు చేసి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ నియోజకవర్గంలో చెరో 3 మండలాలు అప్పగించారు. ఇద్దరు ఒకటవుతారని భావించింది పార్టీ. కానీ మళ్లీ సీన్ అలాగే ఉందట. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి రామసుబ్బారెడ్డి తనకు కేటాయించిన 3 మండలాల్లో పార్టీ బలోపేతానికి ముందడుగు వేస్తున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనకు కేటాయించిన 3 మండలాల్లో పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడంతో పార్టీ క్యాడర్ మరింత డైలమాలో పడింది. దీంతో పార్టీ మరింత బలహీనంగా మారుతుందన్న ప్రచారం ఉంది. పలుమార్లు అధిష్టానం సుధీర్ రెడ్డికి హెచ్చరికలు చేసినా ఆయన పట్టించుకోలేదట. నియోజకవర్గ పూర్తి బాధ్యతలిస్తేనే పనిచేస్తానంటూ మొండిగా వెళ్లడంతో పార్టీ అధిష్టానం జమ్మలమడుగు నియోజకవర్గ పూర్తి బాధ్యతలు రామసుబ్బారెడ్డికి అప్పగిస్తూనే సుధీర్ రెడ్డికి షాక్ ఇచ్చింది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుధీర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిస్తామని హామీ ఇస్తూ పార్టీలో కీలక పదవినిచ్చింది. అయినా కూడా ఇప్పటి వరకు పార్టీ నిర్వహిస్తున్న ఎటువంటి కార్యక్రమాల్లో సుధీర్ రెడ్డి పాల్గొనడం లేదట. మరోవైపు తన సొంత మండలంలోని వైసీపీ కార్యకర్తలను రామసుబ్బారెడ్డి వైపు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారని వైసీపీ క్యాడర్ వాపోతోంది. అంతేకాకుండా 2029 టికెట్ నాదే అంటూ పదే తన సన్నిహిత వర్గాలతో చెబుతున్నారట. దీంతో జమ్మలమడుగు వైసీపీ క్యాడర్ తలలు పట్టుకుంటోంది. ఈ మధ్యన పులివెందులకు వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి సుధీర్ రెడ్డిపై సీరియస్ అయ్యారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అంతేకాకుండా వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా సుధీర్ రెడ్డి దూరంగా ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు సుధీర్ రెడ్డి ఈ మధ్యకాలంలో తన సన్నిహిత వర్గాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపిస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని చర్చ వినపడుతోంది. మరి సుధీర్ రెడ్డి వ్యవహార శైలిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.